హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే మటన్ సూప్ అన్నమాట. కరెక్ట్ చెప్పాలి అంటే ఇది పాయ అంటారు కదా, ఆ పాయ మేక కాళ్ళు తెచ్చుకుని వాటితో ఎలా చేసుకోవాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. దానికోసం ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా. దానికోసం ముందైతే ఇవి మేక తాలూకు కాళ్ళు అనమాట. కేవలం 4 కాళ్ళు అలాగని ముక్కలు కొట్టేసి ఇచ్చేసారు. ఇప్పుడు ఇదైతే ముందు మనం కాస్త సాల్ట్ ఇంకానేమో పసుపు వేసేసి కడిగించుకుందాం. సాల్ట్, కాస్తంత పసుపు. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇంకా బాగా వాష్ చేసేసుకొని ముందైతే ఇది కుక్కర్లో పెట్టేస్తే మనకి 15 విజిల్స్ ఇలా పెట్టుకున్నాము అంటే మొత్తం అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది కదా. వచ్చాక అప్పుడు నెక్స్ట్ చూడాలన్నమాట. ఇంకా బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త పసుపు దీనిలో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము అంటే ఉప్పు పసుపు కాస్త పడుతుంది కదా. పట్టాక అప్పుడు మనం కుక్కర్లో అయితే పెడదాం. కారం పడాలి, మసాలా దినుసు కారం కొంచెం లైట్గా తాగడానికి, లేకపోతే మనకి ఘాట్ వచ్చేస్తుంది కదా తాగడానికి అనేది. సూప్ తాగేటప్పుడు ఆ ఘాట్ ఎక్కువైపోతుంది, తాగడానికి టేస్ట్గా అనిపించదు. అందుకని లైట్గా వేసుకున్నాం అనమాట. కాస్త ఆయిల్, ఇది ఇలా కాసేపు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాము అంటే అన్నీ బాగా పట్టుకుంటాయి కదా వీటికి. కాసేపు మూత పెట్టి ఉంచుతాం ఇలాగా. దానికోసం ఫస్ట్ అయితే ఒక చిన్న వెల్లుల్లి తీసుకుని మొత్తం చిన్నగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. పొట్టు మొత్తం ఒలిచేసి ఇలా రెడీ చేసుకోవాలి. అల్లం ఇలా మనకి ఈ తినగలము అనుకుంటే ఇలా సైడ్గా ఇలా చేసుకోవచ్చు, లేదంటే చిన్న గుండగా అది కూడా తరిగించుకుంటే అయిపోతుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అంత టేస్ట్గా ఉండదు. ఇలాగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. దానికి చేసుకోవడానికి సరిపోయినంత బటర్. ఇదిగోండి ఇలా కుక్కర్ అయితే పెట్టుకొని ఫస్ట్ కాస్త వేడెక్కింది అంటే బటర్ వేసేద్దాం. వేసేసి అన్నిటికన్నా ఫస్ట్ వేయాల్సింది వెల్లుల్లి. మనకి కుక్కర్లో పెట్టుకుంటే ఇది మొత్తం ఒక్కసారి ఏకంగా బాయిల్ చేసేయచ్చు కదా. అందుకని మరెందుకని ఏకంగా పెద్ద కుక్కర్ అయితే పెట్టేశాను దీనికి. వెల్లుల్లి దెబ్బలన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే అల్లం మొత్తం వేసేద్దాం. అల్లంతో పాటు ఇవి కూడా హోల్ గరం మసాలా కూడా వేసేద్దాం. ఇవి కాస్త ఫ్రై అయినాక కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కరివేపాకు అలాగే కాస్తంత పుదీనా కూడా వేసేసుకుందాం ఈ టైంలోనే. ఇవన్నీ కాస్త ఒక బంచ్ పుదీనా అలా వేసేసుకున్నామంటే దాని అరోమా మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. సూపర్గా టేస్ట్ అయితే మంచి అరోమాతో ఉంటుంది. ఇంకా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా ఈ బోన్స్ అన్నీ ఇందులో వేసేద్దాం. కాస్త ఇది ఫ్రై అయ్యింది అంటే ఇంకా మనం ఏంటంటే ఇందులో కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసాము అంటే మనకి అందులోంచి వచ్చిన ఆ వాటర్ సూప్లా మనకి దిగుతుంది కదా. లాస్ట్కి దించినాక అప్పుడు పెప్పర్ పొడి అనేది వేసుకుని తాగేయడం. ఇంకా అయితే ఇది ఒక 15 to 20 విజిల్స్ అయితే ఇచ్చుకోవాలి. మీ కుక్కర్ దీన్ని బట్టి కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ ఎన్ని ఇవ్వాలనేది చూసుకోవాలి. నాకు ఇది హై ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది దీనికి మామూలు నేను రైస్ ఒక్క విజిల్ పెట్టినా కూడా ఇంకా మెత్తగా అయిపోతుంది. అంత హై ప్రెషర్ కుక్కర్ ఇది, హాకిన్స్ కుక్కర్. సో అందుకని చెప్పి నేను దీనికి 15 to 20 విజిల్స్ మాత్రమే ఇస్తాను. మీరు ఇంకా ఉడకాలి ఇంకా అంటే ఈ దుమ్ము మెత్తబడాలి అంటే ఇంకొన్ని విజిల్స్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు మీ కుక్కర్ దీన్ని బట్టి. ఇంకా కాస్త ఫ్రై అయిందంటే మనం వాటర్ వేసేద్దాం. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా దాని అరోమా మనకు తెలుస్తుంది అనమాట. అది ఫ్రై అవ్వగానే మనం ఇది పూర్తిగా బటర్తో చేసుకున్నాం కాబట్టి తెలిసిపోతుంది. చూడండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ బౌల్లోనే వాటర్ ఫుల్గా వేసుకొని చూడండి ఇంత వాటర్
ఇంకాస్త వాటర్ వేసుకుందాం. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే మీకు అది ఉడికేసరికి మనకి అది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక 15 to 20 విజిల్స్ అయితే ఇచ్చేసి అయిన తర్వాత మనం చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇంకా ఈ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక ఇవ్వండి మూత అయితే తీసి చూస్తే చూడండి అంత మనం వాటర్ వేసాము, వాటర్ అంతా తగ్గిపోయిందో. ఇప్పుడైతే సైడ్కి తీసుకొని ఇది ఒక బౌల్లోకి అంతా జ్యూస్ అంతా తీసేద్దాం. ఫస్ట్ అయితే తీసేసి మనం ఇంకానేమో సర్వ్ చేసేసుకోవడానికి రెడీ చేసేసుకోవడమే. ఇగొండిలా మొత్తం సూప్ అంతా బయటికి తీసేసాక చూడండి మనకి ఇంత సూప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇందులో కాస్తంత పెప్పర్ పొడి ఇలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం క్యారెట్ తురుము. ఇది టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని చెప్పి కాస్తంత క్యారెట్ ఇలా తురుముకొని చిన్న పీసే తురిమాను. ఇప్పుడు చిన్న పుదీనా ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.